ఏ శుభకార్యానికైనా శుభారంభం. సో పెద్ద బాబు చిన్న బాబు. ఎస్ సార్ పేరు దీపక్ సేత్ కదా. దీపక్ సేత్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన? ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ మా పొలానికి వెళ్ళారు. అక్కడ పొలం పని చేస్తారా? పొలం పని కాదు, బుల్లి పొలం. ఫామ్ హౌస్. యాక్చువల్ గా ఫామ్ హౌస్ కూడా కాదు, ఆ. రెగ్యులర్ కాకపోతే 80 కిలోమీటర్స్ బొంబాయి నుంచి. ఓకే. అక్కడ మాకు గెస్ట్ హౌస్ అది ఉంది పెద్దది. దానిలో 100 acres ఉంటుందా? అబ్బాయి నా మొహం కాదు, మ్. ఒక 20 acres ఉండేది. అది కూడా మొత్తం అమ్మేసాం. 20 acres 20 బాంబేలో? acres అమ్మేసాం. దానిలో బాంబే నుంచి 80 కిలోమీటర్స్. పక్కనే బాంబే అంటే మొత్తం పక్కనే కదా. ఇక్కడ రేట్స్ లేవు అక్కడ. బొంబాయిలో పిచ్ రేట్స్ ఉంటాయి. బొంబాయి నుంచి బయటకి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరంలో నిన్న చెప్తున్నారు ఎకరం 100 కోట్లు, ఎకరం 60 కోట్లట. ఎందుకు అట్లా పెంచేశారు? దేనికోసం? ఎందుకు నీళ్లు ఎవరికి ఉండబోతున్నారు వీటిలో? దీనివల్ల ఈ హైదరాబాద్ కి నష్టం జరగబోద్దు కానీ లాభం జరగదు. ఈ రియల్ ఎస్టేట్ ఇప్పుడు పెంచుతున్నారు. బాంబే ఎంతకన్నా టూ మచ్ ఉంటది కదా మరి. దానికి ప్రదేశం లేదు కదా అక్కడ. దెర్ ఇస్ నో ప్లేస్. అక్కడ ఏంటి, ఎంతని రిక్లెయిమ్ చేయగలరు ల్యాండ్? సముద్రం నుంచి రిక్లెయిమ్ చేసి తయారు చేస్తుంది కదా చాలా వరకు. ఎంత రిక్లెయిమ్ చేయగలరు? ఇంక రిక్లెయిమ్ చేయడానికి కుదరదు. ఇప్పుడు మేము ఉండే చోట ఇంకా రీడెవలప్మెంట్ మొదలైపోయాయి. ఇప్పుడు మా ఏరియా మొత్తం రీడెవలప్ అయిపోతుంది. మా ఏరియా మొత్తం రీడెవలప్. ఇప్పుడు మా అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వాలి. ఓ 2-3 years మేము బయట ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉంటే మా గొంతులు ఇంక పైకి రావు. అంత పొల్యూషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే డంపర్లే తిరుగుతూ ఉంటాయి ఇంకా కదా. అన్ని బిల్డింగ్లు ఇప్పుడు 7 అంతస్తులు ఉండే బిల్డింగ్లు అంతా కూడా 20-25 అంతస్తులు కావాలి. అబ్బా. సో ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఇవాళ వెళ్ళాడు. ఇవాళ పొద్దున ఏమేసారు ఫామ్ హౌస్ లో? ఫామ్ హౌస్ లో కాదు, ఇవాళ గెస్ట్ హౌస్ లో గెస్ట్లు ఉన్నారు. సో హీ వాంట్స్ టు మేక్ షూర్ ఆల్ ద సప్లైస్ ఆర్ దేర్. దానికి డ్రైవర్ మేము వారానికి ఒకసారి వెళ్తాం. పొలం పని నేను చూసుకుంటానండి. ఏమేసారు? ఇప్పుడు మిరపకాయలు వేసాను. గుంటూరు మిరపకాయలు, కాశ్మీరీ మిరపకాయలు వేరే వేరేగా. బట్ మురళీమోహన్ గారా? మురళీమోహన్ గారు. ఎస్ నెక్స్ట్ ఐ హాడ్ ఎ వెరీ గుడ్ టైం. ఆయనే ఫోటోలు తీసాను, ఇవ్వాలి మంచి మంచి ఫోటోలు. ఇది మా టీచర్. మిడిల్ లోనా? ఉమాశేషి. ఆవిడ పోయింది పాప ఈ మధ్య. నెక్స్ట్ ఏ కౌన్స్ ఐ థింక్ వన్ ఆఫ్ మై దిస్ ఈస్ అదే పటాబీస్. ఇది కూడా మన అదే ఎన్ని ఇయర్స్ బాగా ఇక్కడ చాలా బాగున్నారు చక్కగా. ఇదే మన వీళ్ళది స్వప్న దత్త గారి సీరియల్ ఓటీటీ. నెక్స్ట్ ఇది SPW బ్యాచ్ అంటే కాలేజ్ బ్యాచ్. వీళ్ళందరూ తిరుపతి హైదరాబాద్ లో ఫంక్షన్ జరిగింది. వీళ్ళంతా నన్ను రమ్మని చాలా సార్లు అడిగారు. ఫైనల్ గా వచ్చాను. నెక్స్ట్ ఇది మా ఆయన, మా ఇద్దరు. నెక్స్ట్ నాకు చాలా ఫేవరెట్స్. మా నాన్నగారు. ఇది మా నాన్న. ఒక డెలికేట్ గా ఉంది చూసారో కాబట్టి చీరలో మా అమ్మ, మధ్యలో మా అక్క. ఓకే. మా చిన్న నీసు. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? నాన్నగారు పోయారు, అమ్మ పోయింది. ఓకే. మా అక్క అబ్రాడ్ సిన్స్ 40 some years. మా అక్కకి ఇద్దరు కూతుళ్ళు కూడా వెరీ వెరీ టచ్ వుడ్, వెరీ పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళే. అమెరికాలో పెద్ద అమ్మాయి పెళ్లి చేసుకోలేదు, రెండో అమ్మాయి చేసుకుంది, ఐరిష్ చేసుకుంది. వాళ్ళకి ఒక బాబు ఉన్నాడు. వాళ్ళ బాబు ప్రకారం మేము మాత్రమే చుట్టాలి. ఇంకా ప్రపంచానికి ఎవడో లేరు.